పని మనిషి వస్తే తన ముందు చాలా మాట్లాడినారు. అసలు మీ అమ్మగారు నా గురించి అలా ఎలా అనుకుంటారు? బాయ్ ఫ్రెండ్ కలవడానికా? డ్రైవర్ బాబు, అలాంటిదేం లేదు. పర్లేదులే, చెప్పు. లేదంటే కాఫీ షాప్కి అంత హడావిడిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? కామన్గా ఇలాంటి ప్లేస్లోనే అమ్మాయిలు అబ్బాయిలు కలవాలని చూస్తూ ఉంటారు. నువ్వింట్లో పనిచేస్తున్నా అందంగా ఉంటావు కాబట్టి ఏ గొప్పింటి అబ్బాయి అయినా నిన్ను ప్రేమించాడేమో. ఇదిగో డ్రైవర్ బాబు, అసలే నేను చిరాకులో ఉన్నాను, నువ్వు అలా మాట్లాడుకు. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి, అప్పుడే రిలాక్స్ అవుతావు. అప్పుడప్పుడు ఇలా కలుస్తుంటారు కావచ్చు. లేట్ అయిందనో ఈ మధ్య కలవలేదనో అతను సీరియస్ అయి ఉంటాడు. దానికి నువ్వు హర్ట్ అయి ఉంటావు. ఏదో చిన్న గొడవ జరుగుంటుంది. ఏం పర్వాలేదులే, కాసేపట్లో ఫోన్ వస్తుందిలే. ఎవరు? అదే నీ బాయ్ ఫ్రెండ్. అలాంటిదేమీ లేదు అని చెప్తున్నానా? అలా బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అని తిరిగే అలవాటు నాకు లేదు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరు. నువ్వు కాదు అంటే అవునని అర్థం. ఇంతకీ అతను ఎలా ఉంటాడు? నాకంటే బాగుంటాడా? డ్రైవర్ బాబు, అంతేలే, మీలాంటి అమ్మాయిలకి మాలాంటి డ్రైవర్లు ఎందుకు నచ్చుతారు? మీరంతా ఒక స్టేటస్, బాగా చదువుకొని ఉండాలి, గొప్పగా ఉండాలి, అలాంటి వాళ్ళనే కదా చూసుకుంటారు. గొప్పతనం అనేది ఆస్తుల్ని బట్టి రాదు, గుణాన్ని బట్టి ఉంటుంది. నీ గురించి నువ్వలా తక్కువ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంది కంటే నువ్వు చాలా గొప్పోడివి. అంతెందుకు, మన ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు కదా, అంత ఆస్తుంది, మంచి పేరుందా?